సో మొదటగా ఇప్పుడు మనము నాభి నాభి యొక్క విశిష్టత. అంటే నాభి అంటే మనం నావెల్ సెంటర్ అంటాం దాన్ని, మణిపూరక చక్రం. ఓకే. సో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ నాభి ఏంటి అంటే, నాభి యొక్క విశిష్టత ఏంటి? నాభి అంటే మనం మామూలుగా తెలుగులో, మనం అచ్చ తెలుగులో బొడ్డు అంటాము. సో దీన్ని నాభి అని సంస్కృతం అనొచ్చు, లేదు ఇంగ్లీష్లో అంటే నావెల్ సెంటర్ అంటాం. ఇంకా మనకు ఆధ్యాత్మిక పరంగా అంటే మణిపూరక చక్రం అంటాం, సోలార్ ప్లెక్సస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది దీని యొక్క విశిష్టత ఏంటి, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఏంటి, భౌతికంగా దీని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం జరుగుతూ ఉంటుంది ఇది సరిగా లేకపోతే. అంటే ఇది ఏమవుతుందంటే, ఈ నాభి యొక్క సెంటర్ ఉంది కదా, మనం ఏమనుకుంటామంటే నాభి సెంటర్ కరెక్ట్గా ఉంది అనుకుంటాం. నాభి సెంటర్ కరెక్ట్గా ఉండదు. అంటే మీ పొట్ట పైన ఉన్నటువంటి నాభి ఉంది కదా, ఆ సెంటర్ కరెక్ట్ దాని ప్లేస్లో అది ఉండాలి. అది ఏ ఏ ఏ కారణాల చేతైనా, ఏ కారణాలు చెప్తాను, ఏ కారణాల చేతైనా అది సెంటర్ నుంచి ఇటు లెఫ్ట్ ఇటు రైట్, అంటే జనరల్గా ఆడవాళ్ళకైతే లెఫ్ట్కి వెళ్తుంది, మగవాళ్ళకైతే రైట్కి వెళ్తుంది. ఆ సెంటర్ నుంచి ఇటు అటు కదిలిందంటే కనుక ఖచ్చితంగా మీకు రకరకాల తొందరలు అవుతాయి దేహంలో. సో కొన్ని వ్యాధులు వస్తాయి. అది మనకు తెలియదు, ఇది ఎందుకు వచ్చిందని తెలియదు. డాక్టర్ దగ్గరికి పోతే దానికి మందులు ఇచ్చి ఏమో చేసి, ఆ మందుల వల్ల తగ్గక మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి దాని నుంచి ఇంకొక అవయవం దెబ్బతిని చూడండి ఎట్లా ఉందో. అంటే మన దేహం గురించి మనం అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది నేను అందుకే చెప్తూ ఉంటాను. ప్రతి రోజు కూడా మన దేహం గురించి మనం తెలుసుకోవాలి, డాక్టర్తో అవసరం లేదు, మనం ఫస్ట్ తెలుసుకోవాలి అని చెప్తూనే ఉంటాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. చూడండి, చాలా మందికి ఉన్నటువంటి లూజ్ మోషన్, ఉన్నటువంటి మలబద్ధకం, ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసిడిటీ, అవునా. సో ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. సో లివర్ తొందరలు ఈ యొక్క కడుపులో ఏం తినా సరిగా అరగకపోవడం, అజీర్ణమయ్యేది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి కారణం మీరు అనుకున్నట్టుగా ఏదో జరగలేదు అక్కడ. అంటే కొన్ని కారణాల వలన, ఏవే కారణాలు చెప్తాను, ఆ కారణాల వలన ఈ బొడ్డు ప్రాంతంలో ఆ నాభి సెంటర్ షిఫ్ట్ అయింది అనమాట. అంటే అక్కడి నుంచి డిస్ప్లేస్ అయింది అని అర్థం. ఈ షిఫ్ట్ అవ్వడం ఉంది కదా, ఆ షిఫ్ట్ అవ్వడంతోనే మనకేముందంటే సో రకరకాల ప్రాబ్లమ్స్ షురు అవుతాయి. ఓకే. సో ఈ నాభి యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలుసుకుంటే, ఇక్కడ నుంచి అంటే ఈ యొక్క బొడ్డు ప్రాంతం నుంచి నావెల్ సెంటర్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా చెప్పాలంటే మనకు మొత్తం మన దేహం అంతా ఇది ఎలాంటిది అంటే, నాభి చక్రం అనేది, నాభి సెంటర్ అనేది ఒక పవర్ హౌస్ లాగా. అంటే ఇక్కడి నుంచే జఠరాగ్ని పుట్టేది ఇక్కడే. అంటే ఫైర్ మన లోపల ఏదైనా మనం తింటే అరగాలి కదా, అరగాలంటే ఇక్కడే అది పుట్టేది. సో కరెక్ట్గా ఆ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ అనేది దాని ప్లేస్లో అది ఉండాలి. లెఫ్ట్కి పోకూడదు, రైట్కి పోకూడదు. అది లెఫ్ట్కి పోయిందా రైట్కి పోయిందా అని తెలుసుకోవాలంటే కూడా, అంటే ఆ యొక్క దాంట్లో ఇంబ్యాలెన్స్ అయిందా, దాని ఏమంటారంటే సోలార్ ప్లెక్సస్ నాభి సెంటర్ ఇంబ్యాలెన్స్ అయిందా లేదా తెలుసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, చిన్న పద్ధతి చెప్తాను. సో సో అది తెలుసుకుంటే మనకు తెలుస్తుంది ఈ నాభి చక్రం అనేది ఏమన్నా లెఫ్ట్కు రైట్ కదిలిందా లేదా అని. సరే, ఈ నాభి చక్రం ఎలాంటిది అంటే, ఇది ఒక పవర్ హౌస్ లాగా గుర్తుపెట్టుకోండి. పవర్ హౌస్ లాగా. ఇంకోటి దీన్ని ఏమంటాం అంటే సెకండ్ బ్రెయిన్ అంటాం. మీకు అందరికి తెలిసిన ఈ విషయము, తెలిసిండొచ్చు ఇది. అంటే మన దేహంలో ఫస్ట్ బ్రెయిన్ వచ్చేసి మెదడు, సెకండ్ బ్రెయిన్ ఏదంటే మన పొట్టనే. కాబట్టి ఏవైనా వ్యాధులు రావడానికి కారణం రెండు ఉంటాయి. మొదటిది మన మెదడు, అంటే మన మైండ్ అని చెప్పుకోవాలి. సో మైండ్ నుంచి ఎక్కువ అన్ని రోగాలు వస్తాయి. సో దాంట్లో మైండ్ అనేది మెదడులో ఉందని చెప్పట్లేదు, మైండ్ వచ్చేసి ప్రతి చోట ఉంటుంది, దేహం అంతా ఉంటుంది మైండ్. మనం చాలా మంది అందుకు తప్పుగా భావించుంటారు. మైండ్ ఎక్కడ ఉందంటే బ్రెయిన్లో ఉందని చెప్తుంటారు, తప్పది. మైండ్ వచ్చేసి మీ లోపల ఉన్న ప్రతి కణంలో ఉంటుంది. ఓకే, అది వేరే విషయం. అయితే ఫస్ట్ బ్రెయిన్ మనకు ఉండేది మామూలుగా మన మెదడు. సెకండ్ బ్రెయిన్ వచ్చి స్టమక్. ఈ స్టమక్లోనే అన్ని రకాల జబ్బులు రావడానికి, ఎన్నో 100 నుంచి 150 జబ్బులు రావడానికి కారణం ఈ యొక్క పొట్టనే, అర్థం చేసుకోవాలి. సో దానివల్ల దీన్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. అంటే ఏదైనా మనకు జబ్బు వస్తుంది తగ్గుతుంది అంటే దీన్ని సరి చేసుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ బ్రెయిన్ అంటే మన పొట్ట, ఈ జీర్ణకోశం. దీన్ని కరెక్ట్గా పెట్టుకుంటే అన్ని రోగాలు తగ్గిపోతాయి. ఇది ఒక పవర్ హౌస్ లాగా. ఇక్కడ నుంచి అన్ని దేహంలో ఉండే అన్ని అవయవాలకు కనెక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ బొడ్డు అంటే అది అంత ఈజీ కాదు, అది నాభి సెంటర్ ఉంది కదా, అక్కడి నుంచి అన్ని అవయవాలు, మన దేహంలో ఉండే అన్ని అవయవాలు కలిపి ఎన్ని ఉంటాయంటే 72,664 నరాలు అక్కడి నుంచి బయలుదేరుతాయి.
ఓకే, 72,000 రాసుకోండి, 72,664 నరాలు. దీంట్లో అతి ముఖ్యంగా అంటే ఇవన్నీ ఏంటంటే ఈ నరాలు అనేటువంటివి మెరిడియన్స్ ఇవన్నీ కూడా దేహం అంతా వ్యాపించి ఉంటాయి. అన్ని అవయవాలు కనెక్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. ఓకే, సో తర్వాత దీంట్లో అతి ముఖ్యంగా 72 నరాలు ఉన్నాయి. 72 నరాలు అతి ముఖ్యమైనవి. తర్వాత దాంట్లో కూడా ఇంకా ముఖ్యమైనటువంటి ఒక 10 ఉన్నాయన్నమాట. సో వీటిని మనం సరిగా పెట్టుకుంటే మన యొక్క ఆరోగ్యం అద్భుతంగా మనం మెయింటైన్ చేయొచ్చు. దీనికి ఏం చేయాలంటే ప్రథమంగా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. దీంట్లో చాలా టెక్నిక్స్ కూడా మనకు దొరుకుతాయి. ఆ టెక్నిక్స్ మనం ఉపయోగించుకుంటే దీన్ని సరిగా పెట్టుకోవచ్చు, ఆరోగ్యకరంగా కాపాడుకోవచ్చు అనమాట. సో అందుకోసం అని చెప్పి దీన్ని అంటే మెడికల్ సైన్స్కు కొంత తెలుసు, కొంత తెలియకపోవచ్చు. అంటే ఇది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆయుర్వేద శాస్త్రంలో వీటన్నిటి గురించి మన యొక్క ముందు ఋషులు దీన్ని అద్భుతంగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు కాబట్టి దీన్ని సరిగా కాపాడుకోవాలి. సో ఆ ప్రాంతంలో చూడండి, రాత్రి పడుకునే ముందు ఆముదం తీసుకొని, సో ఇట్లా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా అంటే ఆముదం తీసుకొని దాని చుట్టూ ఒక కింద పైన ఒక 2 సెంటీమీటర్ల కింద పైన మొత్తము ఆ బొడ్డు దగ్గర నీట్గా, ఎవరికైనా సపోజ్ మలబద్ధకం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, సో లోపల ఎక్కువ వేడైంది, అలాంటి వాళ్ళకి దీన్ని పూసి మొత్తం అట్లా చేస్తే ఇక్కడ ఉన్న నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అర్థమైందా? సో అలా చేసుకొని ఒకవేళ ఆముదమైన పర్లేదు, లేదంటే నెయ్యి, అది దేశీ ఆవు నెయ్యి ఉంటుంది కదా, దాంతో నీట్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రుద్దితే, సో అలా పడుకుంటే పొద్దున్న లేచేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో మీకు మొత్తం అక్కడ ఉండే నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. సహజంగా మీకు సహజమైన ఆరోగ్యం మీకు దొరకాలంటే ఇది ఒక చిన్న పద్ధతి చెప్తున్నాం. సరే, ఈ బొడ్డు అంటే ఈ నావెల్ సెంటర్ ఎందుకు షిఫ్ట్ అవుతుంది, ఎందుకు లెఫ్ట్ టు రైట్ నడుస్తుంది పోతుంది అని చెప్పి తెలుసుకోవాలంటే చూడండి, ఎప్పుడైనా కానీ మన లోపల ఈ యొక్క ప్రేగులు ఉన్నాయి కదా, ప్రేగులు సన్న ప్రేగులని చిన్న ప్రేగులు అంటాం కదా, వాటి యొక్క శక్తి కొద్దిగా తగ్గినప్పుడు, తర్వాత ఎప్పుడైనా మనం హెవీ వెయిట్స్ ఎత్తాం, ఉన్నటువంటి హెవీ వెయిట్స్ ఎత్తాం కదా, హెవీ వెయిట్ అంటే మనము అంటే తెలిసో తెలియకో సడన్గా వెయిట్ ఎత్తాం కదా, అప్పుడు డిస్ప్లేస్ అవుతుంది, అప్పుడు పక్కకి వెళ్తుంది. తర్వాత రాంగ్ పొజిషన్లో నిలబడ్డాం అనుకో, మనం నిలబడే పొజిషన్ ఇట్లా అట్లా వంగిపోయి నిలబడ్డాము, స్ట్రైట్ నిలబడకుండా అలా చేసినప్పుడు కూడా ఖచ్చితంగా పక్కకి లెఫ్ట్ రైట్ పోతుంది. తర్వాత సడన్ ట్విస్టింగ్, అదే అనుకున్నాం, సడన్ ట్విస్టింగ్ బెండింగ్ మూమెంట్, ఈ పక్క ఆ పక్క సడన్గా ట్విస్ట్ చేయడం, ఉన్నటువంటి సడన్గా ట్విస్ట్ అంటే సడన్గా బెడ్ కావడం, అలా చేయకూడదు. తర్వాత నడుస్తున్నప్పుడు సడన్గా జర్క్స్, అంటే ఇప్పుడు నడుస్తూ ఉంటాము, ఏదో అడ్డం వచ్చి సడన్గా జర్క్ అవుతుంది కదా, సడన్గా తట్టుకోవడము ఏదో జరుగుతుంది. సో ఈ జాగింగ్ చేసేటప్పుడు కానీ, తర్వాత ఎత్తు నుంచి కింద పడతాం, ఎత్తు నుంచి ఎప్పుడైనా కింద దూకినప్పుడు, అది తర్వాత యాక్సిడెంట్స్ అయినప్పుడు, తర్వాత యోగాసనాలు, తర్వాత ఎక్సర్సైజ్ ఏవి చేయకుండా ఉండడము. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది యువకులు ఈ హస్తమైథునానికి అలవాటు పడి ఉంటారు. హస్తమై అంటే మస్టర్బేషన్ అంటారు, వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ఈ అంటే మళ్ళీ అంటే వయసు వచ్చిన వాళ్ళు కూడా, మధ్య వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా సెక్స్లో పాల్గొనడం, దానివల్ల కూడా జరుగుతుంది ఇది. ఓకే, సో ఇంకోటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అని చెప్తాం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఏదైతే మనకు లోపల అంటే మనకి ఏదైనా భయం కలిగేది, షాకింగ్ న్యూస్ వింటాం కదా, షాకింగ్ న్యూస్, భయం, బ్యాడ్ న్యూస్, ఇట్లావన్నీ వింటాం కదా, విన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఈ నావెల్ సెంటర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఓకే, అట్లా అయినప్పుడు దీన్ని నావెల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, ఈ నావెల్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు నేను చెప్పాను ఏమి వస్తాయి, ఎలాంటి జబ్బులు వస్తాయి, ఎన్ని కారణాలు ఉంటాయి వీటి కానీ. సరే, ఇది డిస్ప్లేస్ అయిందా లేదా ఎలా కనుక్కోవాలి చూడండి. ఎప్పుడు కూడా 2 టెక్నిక్స్ ఉన్నాయి దీనికి, ఒకటి చేతులు, 2 కాళ్ళు. ఓకే, చేతులు ఎలా ఉంటుందంటే చూపిస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి, తర్వాత ఫాలో కండి దయచేసి. చూడండి, ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ లైను మ్యాచ్ కావాలి, తర్వాత ఈ లైను ఇక్కడ లైను, తర్వాత ఈ లైను ఇక్కడ లైను, ఈ 2 చేతుల్లో మ్యాచ్ చేసుకోండి, కరెక్ట్ మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ అయినా చూసుకోండి ఒకసారి. ఓకే, అంటే ఇక్కడ లైట్లు మ్యాచ్ కావాలి, మీకు అర్థమైన పాయింట్ ఇది, 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 ఇది 2 చేతులు మ్యాచ్ చేయండి, కరెక్ట్గా పెట్టండి లైన్గా. పెట్టాక మీకు ఈ పక్కన ఈ చేతిలో, ఎడమ చేతిలో ఉన్న ఈ మన చిటికెన వేలు ఏదైనా బై ఛాన్స్ ఈ రైట్ ఉండే చిటికెన వేలు కంటే పెద్దగా ఉందనుకోండి, పెద్దగా ఉందా చిన్నగా ఉందా, 2 సమానంగా ఉన్నాయా చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఈ
పొట్టలో ఈ సమస్యలు జీర్ణకోశ సమస్యలు ఇంత ఈ నావెల్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు ఏమైందంటే ఒక వేలు పైకి వెళ్తుంది, ఒక వేలు కింద ఉంటుంది. ఓకే, అట్లా జబ్బున్న వాళ్ళకి ఒకవేళ కిందికి ఒకవేళ పైకి. సో ఒకవేళ ఈ ఈ చెయ్యి ఈ ఎడమ చేతిలో ఉన్నటువంటి వేలు కొద్దిగా కిందికి ఉంది అనుకోండి, అంటే ఈ పక్కన పెద్ద ఉంది అనుకోండి, దీన్ని సరి చేయాలి కదా. అప్పుడు దాన్ని రెండు సమానంగా వచ్చేటట్టు చేసుకోవాలి. దానికి ఏం టెక్నిక్ అంటే చూడండి, ఇట్లా ఈ విధంగా పిడికిలు బిగించండి. తర్వాత ఈ చేయి తీసుకొని ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఇక్కడ గట్టిగా ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఎలా ఎలా ఉంటుందంటే ఇట్లా జర్క్ ఒక 10 సార్లు. ఇట్లా ఒక 10 సార్లు కొట్టాలి. ఓకే, ఇది జర్క్ కొట్టాలి. జర్క్ కొడితే ఈడ ఏదైతే బ్యాలెన్స్ లేదో బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. ఒకవేళ ఇట్లా పెట్టినప్పుడు ఇది వచ్చేసి కిందికి ఉంది అంటే మనకు ఈ పక్క సరిగా లేదనిపిస్తే, అంటే ఇది కిందికి ఉంది అనుకోండి, దీంతో పాటు సమానంగా లేకపోతే అప్పుడు కూడా ఇలా చేసుకొని ఇలా గట్టిగా పట్టుకొని ఇట్లా ఇట్లా. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇది వారానికి ఒకసారి ఖచ్చితంగా అందరూ చేయాలి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా వారానికి ఒకసారి చెక్ చేసుకోవాలి. వారానికి ఒకసారి దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు మీకు ఎలాంటి జీర్ణకోశ సమస్యలు రావు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏదంటే చూడండి, దీన్ని ఇంకో విధంగా ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే రెండు కాళ్ళు తీసుకురండి. రెండు కాళ్ళు బొట్టన వేలు ఇది తీసుకురండి. ఇట్లా అంటే ఒక పడుకోండి, హాయిగా వెనక పడుకోండి. కాళ్ళు సాపుకొని రెండు కాళ్ళు ఇట్లా దగ్గర తీసుకొచ్చి బొట్టన వేలు పెట్టండి. ఒక బొట్టన పైకి ఉంటుంది, ఒక బొట్టన కిందికి ఉంటుంది. ఓకే, అక్కడ కూడా మీకు తెలుస్తుంది ఏంటంటే అది కూడా ఒక ఇండికేషన్ ఏమని, మీ యొక్క నావెల్ సెంటర్ డిస్ప్లేస్ అయింది అని. అర్థమైందా? దానికి కూడా ఇదే టెక్నికే. ఇంకొక టెక్నిక్ ఉంది, దీన్ని సరి చేసుకోవాలంటే అది కూడా చెప్తాను. అదేంటంటే చూడండి, ఈ యొక్క చూడండి అబ్జర్వ్ రెండు చేతుల్లో కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇది సోలార్ ప్లెక్సస్ పాయింట్ అంటుంది. సోలార్ ప్లెక్సస్ పాయింట్. ఓకే, తర్వాత ఈ పాయింట్ వచ్చి ఇది మన పొట్ట ప్రాంతం. ఇది సోలార్ ప్లెక్సస్ పాయింట్. ఈ పాయింట్ని రోజు పొద్దున సాయంత్రము అట్లా ఉన్నప్పుడు దీన్ని నొక్కాలి. ఇట్లా నొక్కి క్లిక్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ కిడ్నీ పాయింట్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. ఇది కిడ్నీ పాయింట్, ఇది ఐబీపీ పాయింట్, ఇక్కడ పక్కనే ఉంటుంది అనమాట. సో దీన్ని ఇలా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, 5 సెకండ్లు పెట్టుకొని మళ్ళీ రిలీజ్ చేయడం. అట్లా ఒక 20 టైమ్స్ ఒక్కోసారి, పొద్దున మధ్యాహ్నం రాత్రి, లేదంటే పొద్దున రాత్రి సాయంత్రం చేసుకోండి. సో ఇలా చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే మనం ఈ టెక్నిక్ వాడాం కదా, దాంతోపాటు ఇది వాడుకుంటే కూడా మీకు దాన్ని తొందరగా బ్యాలెన్స్కి వచ్చేస్తుంది అనమాట. రావడం వల్ల మనకి ఎలాంటి తొందర ఉండదు. ఈ అన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా గమనించుకొని దీన్ని పాటించాలి. మనం పాటించినప్పుడు మనకు అన్ని ఫలితాలు ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఇంట్లో ఎలాగంటే మెంతులు, పెనుగ్రీక్ అంటారు కదా, పెనుగ్రీక్ సీడ్ మెంతులు అంటాం. ఈ మెంతులు ఉన్నాయి కదా, మెంతులు తినడం వల్ల కూడా ఈ యొక్క నాభిని స్టేబుల్గా పెడుతుంది. కాబట్టి మెంతులు కూడా తినొచ్చు. పెనుగ్రీక్ సీడ్స్ అంటాము, అది పొద్దున్నే కానీ సో ఎంటీ స్టమక్తో కొన్ని అంటే ఒక 5-6 మెంతులు నైట్ నానబెట్టుకొని అలాగే తిని దాని నీళ్ళు కూడా తాగొచ్చు. లేదంటే మనం పొద్దున్నే ఒక పరగడుపునే ఒక 5-6 మెంతులు తీసుకొని అలా నీళ్ళతో పాటు మింగవచ్చు అన్నమాట. అలా చేస్తే కూడా ఇది సరిపోతుంది. సో ఇది ఈ యొక్క నాభి యొక్క ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. ఇది సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా మీకు ఇంకా తెలుసు. దీని వచ్చేసి మనం మూలాధార చక్రం అంటాం. మూలాధార చక్రం అంటే దాని ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మన యొక్క ఆధ్యాత్మికతలో మూలాధారం అనేటువంటిది మూలాధారం పైన స్వాదిష్టాలు మణిపూరక చక్రం. ఓకే, మణిపూరక చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. అది మణిపూరక చక్రంలో అక్కడే దాని నుంచే, అంటే మణిపూరక చక్రం అంటే అది ఎనర్జీ సెంటరే, అది కూడా నావెల్ సెంటరే. దాన్ని ఆధ్యాత్మిక పరంగా మనం అలా పిలుస్తాం అంతే, కానీ భౌతికంగా చెప్పాలంటే అది నావెల్ సెంటర్, అది ఒక నాభి కేంద్రం అనమాట. సో దాన్ని మనం ఈ విధంగా ప్రతిరోజు అంటే ఒక వారంలో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ సరి చేసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.